ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని మహాదయని బట్టి ఇంతవరకు మరి దేవుడు కాచి కాపాడారు. అనుకోకుండా ఒక నెల గడిచిపోయింది, 2024లో జనవరి నెల. మరి ఈ ఫిబ్రవరి నెలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ రీతిగా కలుసుకొని దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు గాను మనకిచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకుందాం. దేవుని మహాదయ మనల్ని ఈ రీతిగా బలపరిచి ఆదరిస్తున్నందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుదాం. ప్రార్థించుకొని మరి ఆశ్చర్యకరమైనవి నీ క్రియలు, దేవుని క్రియలు అనే పాట 2 చరణాలు పాడుకొని ఆ తర్వాత లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలనైనా. ఈ దివ్యమైనటువంటి అవకాశమును మీరు మాకు కలిగించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ పరిచర్య ద్వారా మా ప్రభువా, ఇదిగో తండ్రి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి కొంత అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ నామము ఎరుగని పిల్లలకు ప్రభువా, ఇదిగో తండ్రి నాయన తెలుసుకొనని పిల్లలకి వర్తమానం అందించగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. ఇంకను మా ప్రభువా తండ్రి, యూట్యూబ్ పరిచర్య చేసిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. మీరు పొడిగించిన ఆయుష్కాలాన్ని బట్టి, కలిగించిన అవకాశములను బట్టి, నాయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రేమించిన విధమును బట్టి, నీ రెక్కల నీడను మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తీరును బట్టి, అన్ని విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ప్రియ నాన్నగారు మాకు రావాల్సిన లోబడి జీవితం, ప్రేమైక్యత, సమాధానం, సిద్ధపాటును ప్రసాదిస్తారని ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు, ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మానవ మేధస్సుకు గోచరము కానివి, మానవ మేధస్సుకు గోచరము కానివి, ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు. ఆకాశము కంటే ఎత్తైనవి, ఊహకందనంత వింతైనవి, ఆకాశము కంటే ఎత్తైనవి, ఊహకందనంత వింతైనవి, అనువైనవి, ఆచరింపతగినవి, అనువైనవి, ఆచరింపతగినవి, విలువైనవి, అవి బలమైనవి, విలువైనవి, అవి బలమైనవి, ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు. ఎత్తైన పర్వత పంక్తుల దృశ్యాలు, ఎంత నీరు చేరిన నిండని సంద్రాలు, ఎత్తైన పర్వత పంక్తుల దృశ్యాలు, ఎంత నీరు చేరిన నిండని సంద్రాలు, గంభీరమైనవి, జ్ఞానముతో కూడినవి, గంభీరమైనవి, జ్ఞానముతో కూడినవి, స్వచ్ఛమైనవి, అవి మెచ్చదగినవి, స్వచ్ఛమైనవి, అవి మెచ్చదగినవి, ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు. భువిలోన ఎవ్వరును చేయలేనివి, ఎన్ని తరములైనా మరపురానివి, భువిలోన ఎవ్వరు చేయలేనివి, ఎన్ని తరములైనా మరపురానివి, పరిశుద్ధమైనవి, పరిపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి, పరిపూర్ణమైనవి, సాటి లేనివి, అవి మేటి అయినవి, సాటి లేనివి, అవి మేటి అయినవి,
ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మానవ మేధస్సుకు గోచరము కానివి. మానవ మేధస్సుకు గోచరము కానివి, ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. యెహోవా మీకు తోడైండునుగాక. ఆమెన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గారు గ్రంథంలో 30వ అధ్యాయంలో మరి 21వ వచనం చదువుకుందాం. యెషయా గారి గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మనం ఈ లోకంలో చేసే ప్రయాణంలో లేక నేర్చుకునేటువంటి మరి విద్యలో, చేసేటువంటి పనులలో, ప్రయాణములలో నేర్చుకునే విద్యలో, మరి మనం చేసేటువంటి మరి పనులలో, అన్ని విషయములలో కూడా మనము ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం. ఏంటంటే ఇదే అంటే ఇది చెయ్యి, ఇది కాదు, ఇది వద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడకూడదు అని. ఈ జీవన యాత్రలో నేర్చుకునేటువంటి విద్యలో, చేసేటువంటి పనులలో, ఆలోచించేటువంటి ఆలోచనలో, నడిచేటువంటి నడతలలో, మాట్లాడేటువంటి మాటలలో, మరి మన ప్రవర్తనలో, అన్ని విషయములలో కూడా మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి దే మనకు నేర్పబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ యెషయా గారి గ్రంథం 30వ అధ్యాయంలో 30వ అధ్యాయం మొదటి వచనం, యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. చూసారా? మరి దేవుడు ఇక్కడ ఎంతో వేదనతో మాట్లాడుతున్నటువంటి మాట, భారంతో మాట్లాడుతున్నటువంటి మాట. లోబడని పిల్లలకు శ్రమ, లోబడిన వారికి ఎంతో ధన్యులు, లోబడని వారు ఎంత మరి శ్రమ పాలవుతారు. ఈ విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏది మంచి ఏది చెడు. ఆది కాండంలో మనం చూసినప్పుడు మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలమును ఇచ్చే వృక్ష ఫలమును మనము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినవద్దు అని చెప్పారు. ఆ ఫలాన్ని తినకూడదు అన్నప్పుడు ఆయన మరి చెప్పిన మాటకు వీరు అవిధేయులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 3వ అధ్యాయం చూసినట్లయితే వారు 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినినని రాయబడింది. అతడు కూడా తినిను. అయితే ఆజ్ఞ ఏమైనది చూడండి. మీరు ముందు మనం వెళ్ళినప్పుడు చూసినట్లయితే 17వ వచనం, ఇంకా ముందు చదువుదాం. 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న 2వ అధ్యాయము 16వ వచనం, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను.
మరి త్రోవ ఇలా ఇది చెయ్యాలి ఇది చేయకూడదని చెప్పినటువంటి పరిస్థితి. కానీ దాని విషయములలో అతిక్రమించినట్లుగా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆదికాండంలో. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఏది మరి త్రోవ, ఏది అనుకూలమైనది, ఏది అననుకూలమైనది, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేటువంటి పరిస్థితి మనం ఈరోజులో ధ్యానించే విషయంలో మనం ఎన్నుకున్న త్రోవ ఏంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నామండి. ఇదే త్రోవ, దీనిలో నడువుడి. మనకి ఏమండి ఎక్కడికి వెళ్ళినా ఈ మాట వినపడుతూ ఉంటుంది. మనం ప్రయాణం చేసినప్పుడు మనకు ఇప్పుడైతే ఎవరిని అడిగే పని లేకుండా ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక వార్త విన్నాను, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే కాలువలోకి వెళ్ళిందంట. అది ఇంటికి వెళ్ళాల్సింది పోయి కాలువలోకి వెళ్ళింది. కాలువలోకి కూడా దింపాడంట, అంత నమ్మకం పెట్టుకున్నాడు ఆ గూగుల్ మ్యాప్ మీద ఒక ఆయన. ఆ కారు అందులో దిగి వెనక పైకి రాలా, ప్రొక్లైన్ తీసుకొచ్చి దాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళారనుకోండి. కనుక దేవుని నమ్మమంటే నమ్మటం లేదు, కానీ మరి అన్నిటినీ నమ్ముతున్నాం. ఏ త్రోవ ఎటు పోతుందో అనేటువంటిది మనము ఇప్పుడు అన్ని విషయాల్లో బాగుగా ఎరిగినటువంటి వారిగా ఉంటున్నాం. జ్ఞానము అధికంగానే ఉంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఎటు తిరిగిన చిన్నపిల్లడి దగ్గర నుంచి నేర్పబడతా ఉంది. చూడండి, ఒక పొయ్యి దగ్గరికి వెళ్తుంటే కాలుతుంది అని వాడికి నేర్పిస్తూ ఉన్నాము. చూడండి, మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా కుక్కలు ఉంటే కరుస్తుంది అని నేర్పిస్తూ ఉన్నాము. ఇలాగా ప్రక్కన ఏదైనా నడుస్తుంటే ఆ రాయి ఏమైనా కనపడితే దెబ్బ తగులుతుంది అని మనం చూపిస్తూ ఉన్నాం. ఇలాంటి కాషన్స్ ఎన్నో మనం పిల్లలకు మనం నేర్పుతున్నాం. అందుకే దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడు ఎన్నో నేర్పించాడు. అనుక్షణము కుడికి వెళ్ళినా ఎడమ తట్టుకు వెళ్ళినా ఏనండి మరి దీనిలో నడవండి అని నీ వెనక నుండి ఒక శబ్దం వినబడుతూనే ఉంది. ఏంటండి, నువ్వు చేసే పని మంచిదైతే నీ హృదయం ఎంతో ఉప్పొంగినట్టుగా, నీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉన్నట్టుగా ఉంటుంది. నీవు మాట్లాడిన అబద్ధాన్ని బట్టి, నీవు చేసే మోసాన్ని బట్టి, మరి నువ్వు చూస్తున్నటువంటి మరి వేరే రకమైన చూపును బట్టి ఇలాంటివి చూస్తున్నప్పుడు నీ హృదయము నొచ్చుకుంటుంది, నీ మనసు ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. కనుక వెనక నుండి అది మనకి తెలియజేస్తూనే ఉంటుంది. మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 3వ వాక్యం 3వ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 31:3. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మర్చిపోతారు, దీనులకందరికీ అన్యాయము చేసేస్తారు. ఇలాగ మనము చూస్తుంటే ఒక విషయమైనటువంటి చక్కటి విషయాన్ని అక్కడ వ్రాయబడుతుంది. చూడండి, ఒక క్రమమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చేయాలి, ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఇలాంటి విషయం చూడండి. చక్కగా లెమూయేలు గారికి అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఒక ఉపాధ్యాయుడు, ఒక తల్లి, తండ్రి, ఒక గురువు, ఒక మరి బోధకుడు ఇలాగ బోధించడమే కాదు, వారు జీవించి చూపించేటువంటి పరిస్థితిలో త్వరగా నేర్చుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము చాలా జాగ్రత్తగా ఇటు త్రోవలను మనం ఎంచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి త్రోవల్లో మనం నడిచినప్పుడు చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. 11వ అధ్యాయం ఇక్కడే 3వ వాక్యం చదువుకుందాం. 11వ అధ్యాయము 11వ సామెత 3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, పాడు చేయును. ద్రోహుల మూర్ఖ అంటే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ. యథార్థంగా ఉండాలనేటువంటి వాడికి నిజమైన త్రోవ, మంచి త్రోవ వాళ్ళకి తెలియబడుతుంది అన్నమాట. లేకపోతే ఇబ్బందులు పాలైపోతారు. కనుక మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఏ త్రోవలో నడవాలి? ఇదే త్రోవ, ఇది మంచి త్రోవ, ఇది చెడ్డ త్రోవ.
మనం దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలంట. సామెతల గ్రంథంలోనే మరొక మాట నాకు చాలా ఇష్టమైన మాట, నేను నా సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడల్లా జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఒకటి ఉంది. 12వ అధ్యాయము 26వ వచనం, 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించేస్తుంది. అది కాబట్టి భక్తిహీనుడితో నడుస్తున్నావంటే నువ్వు తప్పు మార్గంలో ఉన్నావని అర్థం అనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహవాసాలు ఏంటి, నువ్వు నీవు మరి ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు ఏంటి? ఒకసారి ఒక నీతిమంతుడు, దేవుని ఎరిగినటువంటి నీతిమంతుడు నాకు దారి చూపించాడు, ఇదే త్రోవయ్యా, ఈ దేవుని దగ్గరకు వస్తే నీవు స్వస్థపడగలవు, ఇదిగో అని ఆ దారిలో అట్లా నడిపించాడు. ఆ దారిని వెళ్ళినప్పుడు ఆ దారిలో ఇప్పటికీ మరి 1980 నుండి 24 అంటే దరిదాపుగా 44 సంవత్సరాల నుండి ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు, ఆ దారిలో నడుస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ నూతనమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన తృప్తికరమైన జయకరమైనటువంటి మార్గం, దినదినము ప్రోత్సహించే మార్గం, పాపము నుండి దూరపరిచేటువంటి మార్గం, దేవుని సన్నిధికి నడిపించేటువంటి ఈ త్రోవ మరి ఎంత మంచి త్రోవ. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 10వ అధ్యాయము 17లో మనం చూసినట్లయితే సామెత 10వ సామెత 17లో ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. గద్దింపుకు ఒకటే గుర్తండి, చెప్పినప్పుడు గద్దింపుకు లోబడాలి అన్నమాట, లోబడాలి. ఈ మధ్య ఒక మరి మా అన్నయ్య గారి కుమారుడు మరి కాస్త బాగా డ్రింక్ చేసేటువంటి పరిస్థితి. ఆ మధ్య చెప్పాడు, బాబాయ్ నేను మానేశాను, దాని నుండి పూర్తిగా విడుదల పొందాను అని. నేను చర్చిలో ఉండి అలా పార చూస్తుంటే మా పొలం దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది. మరొక తాగుబోతు అబ్బాయి అక్కడికి వచ్చాడు, వీళ్ళిద్దరు కనిపించారు నాకు అక్కడ. వెంటనే నాకు పరితాపం పట్టలేకపోయాను, బండేసుకొని పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఏంటి నాన్న నీవు మానేశాను అన్నావు కదా అంటే, మానేశాను బాబాయ్, మరి ఇతనేంటంటే అన్న ఇక్కడ వచ్చాడు అని చెప్పాడు. ఏంటి నాన్న నువ్వు ఇట్లా మానవా, నీకు ఒక 2 పిల్లలు, మరి నీవు జాగ్రత్త ఏమనుకుంటున్నావో, నేను ఎన్నోసార్లు గద్దిద్దామనుకున్నాను కానీ మరి మా అన్నయ్య గారి బాబు విడుదల పొందాడు, నువ్వు కూడా త్వరగా విడుదల పొందు అంటే బాధపడుతున్నావా, నేను నిన్ను గద్దిస్తున్నానంటే ఆయన అన్నాడు, మంచి చెప్తే మరి అది స్వీకరించాలి కదండి అన్నాడు. అవునండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దారి చూపడం నేర్చుకోండి, త్రోవ చూపడం నేర్చుకోండి. ఇదే త్రోవ. చూడండి చాలా త్రోవలు ఉన్నాయి, చాలా మరి మార్గాలు చూపిస్తూ ఉన్నారు భక్తి విషయాల్లో కూడా, కానీ చాలా దారులు పాడైపోయి ఉన్నాయి, చాలా దారులు మూయబడి ఉన్నాయి, చాలా దారులు చీకటిలోకి నడిపిస్తున్నాయి, చాలా దారులు మరి త్రోవలు, చాలామంది త్రోవ తప్పిపోయినటువంటి వారిగా ఉన్నారు. కనుక ప్రియమైన పిల్లలారా, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పుతాడు, జాగ్రత్త. చూడండి మరి యెషయా గారి గ్రంథంలోనే 53వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదివినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, మన అందరి దోషమును అతని మీద మోపెను. చూసారా, అంటే ఎవరంటే అతని అంటే క్రీస్తు మీద మోపారు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఏమండి, ఇప్పుడు వచ్చేటువంటి తరం, ముఖ్యంగా యవనస్తులు యవనరాండు చూస్తున్నప్పుడు ఏమండి, వాళ్ళకి ఈ తరమే తెలుసు. కానీ ఇప్పుడు దరిదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన ఉన్నటువంటి వారికి ఎన్ని తరాలు తెలుసా 3 తరాలు తెలుసు అనమాట. కనుక అజ్ఞాన కాలము తెలుసు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఈ టెక్నాలజీకి వచ్చిన డెవలప్మెంటు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులు తెలుసు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే గొప్పదన్నట్టుగా అనుకుంటున్నారు.
కాబట్టి మంచి చెడులు తెలుసుకోవడానికి వారు ఏమండి నిరాకరిస్తున్నారు, చెడ్డ దారిని ఎన్నుకుంటున్నారు. కానీ దేవుడు మన కొరకు ఏం చేశారండి? మనదొందరి దోషము అతని మీద మోపెను. చూడండి, క్రీస్తు మీద మోపబడుతుంది. ఆయన ఒక చక్కని త్రోవను మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, కనుక మనందరం త్రోవ తొలిగాము, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను వెళ్ళిపోతూ ఉన్నారు. గొర్రెలు త్రోవ తప్పిపోతాయి, కానీ మంద కాపరు అందుకే వెనకొకళ్ళు ఇద్దరు ఉంటారు, ముందు కూడా ఒకరు ఇద్దరు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగనే ప్రభువు వెనక ముందు, ఇప్పుడు మనం చదివినవి, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైను తిరిగినాను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి ప్రియమైన పిల్లలారా, మంచి మార్గాన్ని, మంచి త్రోవను, మంచి దారిలో నడవండి ఏండి. దారి తొలగేటువంటి పరిస్థితులుగా ఉండకండి. ఏమండి, మంచి త్రోవ దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు. 43వ అధ్యాయము యెషయా గారి గ్రంథంలో 16వ వచనంలో 43:16 చక్కని విషయం రాయబడింది. సముద్రములో త్రోవ కలుగజేయువాడు మార్గము కలుగజేయువాడును, రథమును గుర్రమును సేనను సూర్లను నడిపించువాడునగు యెహోవా ఏలాగు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, మార్గాలు ఎన్నో ఉన్నాయి, జాగ్రత్త. మార్గాల్లో నిలిచి చూడండి. ప్రయాణం అయ్యి ఆ మార్గంలో నడవకముందు నీవు ఎన్నుకున్న మార్గం, నీకు తప్పుగా మరి నిర్వచించిన మార్గాలను ఒకసారి ఆలోచించి 1-2 సార్లు అడిగి తెలుసుకో. ఏంటండి, మేలు కలుగజే మార్గం ఏదని అడిగి తెలుసుకో. చూడండి, అన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. త్రోవలో నడిపించేటువంటి దేవుణ్ణి మనం ఎన్నుకోవాలి. చూడండి 19వ వచనం అక్కడే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించండి. అది త్రోవను, మరి ఏ త్రోవను మీరు తెలుసుకొని ఆలోచించండి. 19వ వచనం 43:19 యెషయా గారి గ్రంథంలో, నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరణ్యములో త్రోవ కలుగు చేస్తూ ఉన్నాను. ఈ భయంకరమైన లోకారణ్యంలో, ఈ పాప అరణ్యంలో ఒక చక్కని మార్గము దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే సుప్రభు వారు చెప్తున్నారు, యోహాను గారి రాసినటువంటి సువార్తలో మరి చక్కని విషయం, నేనే మార్గమును సత్యమును జీవమునై. చూడండి 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప రాడు. ఎందుకనంటే సిద్ధం చేసింది ఆయన ఒక చక్కని మార్గం. భూలోకము నుండి పరలోకమునకు చేరగలిగేటువంటి నేనైనా తిన్నని మార్గం, తిన్నని వేది. ఏంటండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రులు పోకూడనటువంటి మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కనుక అటు ఆశీర్వాదకరమైనటువంటి మరి త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు. ఏది త్రోవ, ఏది మంచి, ఏది చెడని నీకు తెలియజేస్తున్నాడు. అజ్ఞాన కాలం కాదు ఇది, చాలా జ్ఞానకాలంలో ఉన్నావు. అన్ని జ్ఞానాలు నేర్చుకున్న మానవుడా, పరలోకమునకు ప్రయాణం చేసేటువంటి త్రోవలో ఉండే జ్ఞానం నీకు వచ్చిందో లేదో, లభించిందో లేదో ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడే ఈ దివ్యమైనటువంటి గ్రంథాన్ని నీ ఒకటి సంపాదించుకో. మరి చదువు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి త్రోవ నీకు తెరవబడుతుంది. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి త్రోవ నీకు తెలియబడే జ్ఞానమును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలునైనా. ఈ చక్కని మా ప్రభువ సందేశమును నా ముందు ఉంచినందుకు వందనాలు. 44 సంవత్సరాల క్రితం ప్రభువ ఈ త్రోవ విషయంలో ప్రభువ మీరు నాకు సహాయం చేసినందుకు వందనాలు. ఒక నీతిమంతుడు ప్రభువ, ఇదిగో తండ్రి, నీతిమంతులకు నీతిమంతుడు అయిన నీ మార్గంలో ఆయన నడుస్తూ ఆ నీతి మార్గాన్ని, ఆ యొక్క శ్రేష్టమైన మార్గాన్ని, ఆ యొక్క దివ్యమైనటువంటి త్రోవను మా ప్రభువా మేము ఎరగకుండా ఉన్నప్పుడు ప్రభా, ఇదిగో తండ్రి దారి చూపించాడు నాయన. ఇది దారి, ఇదిగో ఇది త్రోవ, ఇది సిద్ధపరచబడింది
అని చూపించినాడు. ఈ 44 సంవత్సరాల నుంచి ఆ త్రోవలో నడుస్తూ ఎన్నో దీవెనలు, మేలులు, ఆశీర్వాదములు, కృపలు, సంతోషము, సమాధానము ఈ రీతిగా అనుభవించుచున్నటువంటి మా ప్రభువా, నా జీవితమును మా ప్రభువా, ఇదిగో తండ్రి ఈరోజు ప్రియ పిల్లలకు ప్రభువా ప్రకటించుటకు ప్రభువా ఈ దారిని గురించి చెప్పడానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రభువా నీ దారిలో నడవటానికి, నీ త్రోవను ఎన్నుకోవడానికి సహాయం చేయమని, నీవే మార్గము త్రోవ ఉన్నావు గనుక అట్టి విషయాన్ని ప్రతి బిడ్డకు బయలుపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకొని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కుమారుని యొక్క దివ్యరక్షణ కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు క్రీస్తు ప్రభుల వారికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాదదీపం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.